ఆహా ఆహా బాగా తినండి సార్. ఇలా తినేవాళ్ళంటే మా ఓనర్ గారికి ఎంత ఇష్టమో. తినండి సార్, బాగా తినండి. మీకేం కావాలో అడిగి మరీ వేయించుకు తినండి. ఇంకా 4 కూరలు వేయించుకోండి. ఒరే వెంకా, చేపల పులుసు పట్టుకురా. ఇది వారం రోజుల క్రితందా? చవట చెప్పింది చెయ్యి. చేపల పులుసు పట్టుకురా. ఓహో బాగా తినండి సార్. ఇలా తెగ తినేవాళ్ళంటే నాకెంత ఇష్టమో. కడుపు నిండా భోంచేసాం. ఇప్పుడు ఏం చేయాలి? చేతులు కడుక్కోవాలి. చేతులు మూతులు కడుక్కోవడం తర్వాత ముందు తిన్నదానికి డబ్బులు. పోరా, ఆ విషయం భోంచేసే ముందు ఆలోచించలేదు. లేదు. భోంచేసేటప్పుడు ఆలోచించలేదు. లేదు. భోంచేసిన తర్వాత ఎందుకు ఆలోచన? ఏం తమ్ముళ్ళు ఏమిటో ఆలోచిస్తున్నట్టున్నారు? ఓహో, వాష్ బేసినా అక్కడుంది. చేతులు అక్కడ కడుక్కోండి, డబ్బులు ఇక్కడ ఇవ్వండి. మంచి కుర్రాళ్ళు చక్కగా తిన్నారు. ఒరే వెంకా, ఏం తమ్ముళ్ళు బాబు వెళ్ళిపోకండి ఆయన, దండం పెడతా వెళ్ళిపోకండి ఆయన. 350 రూపాయలు బిల్లు అయింది సార్. బిల్లా? ఎందుకు బిల్లు? అదేనండి, మీరు భోజనం చేశారు కదా, దానికి డబ్బులు ఇవ్వాలి కదా, అది బిల్లు. బిల్లు అదే నువ్వుంట్రా, నేను ఇస్తానులేరా. నా మాట విను, బిల్లు నేను ఇస్తాగా. నా మాట వినరా, పెద్దవాళ్ళని చెప్తున్నా కదా, బిల్లు నేను ఇస్తానుండు. ఇదిగో ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో, బిల్లు నేను ఇస్తాను. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, బిల్లు నేను ఇస్తాను. బిల్లు నేను ఇస్తాను చెప్తున్నాను కదా. బిల్లు నేను ఇస్తాను చెప్తున్నానా? మర్యాదగా చెప్తున్నాను, బిల్లు నేను ఇస్తాను. బిల్లు ఇస్తాను చెప్తున్నా, బిల్లు నేను ఇస్తారా? సార్ సార్ మీలో మీరు కొట్టుకోకండి, ఎవరో ఒకరు ఇవ్వండి సార్. ఎరా నన్నే కొడతావా? కొట్టడం కదా. బాబు డబ్బులు ఇవ్వడానికి దెబ్బలాడేందుకు సార్? ఎవరెవరు ఇవ్వండి సార్. బిల్లా ఆడిస్తాడు, తీసుకోండి. మీరు ఇవ్వండి సార్. ఇందా నుంచి పెద్ద పోజు కొడుతున్నాడుగా, ఆడేమనండి. మీరు ఇవ్వండి సార్. నేనెందుకు ఇవ్వాలండి? ముందు నన్ను కొట్టాడు కదా, ఆడే నేర్చుకోమనండి. నన్ను మాత్రం కొట్టలేదా? ఆడేమన్నా. బిల్లు నువ్వే ఇవ్వరా. నువ్వెవరా? నేను ఇమ్మంటున్నానా? నేను ఇమ్మని చెప్తున్నానా? నేను ఇమ్మంటున్నానా? మర్యాదగా నువ్వు ఎవరా? బిల్లు ఎవరా? తప్పకుండా. అయ్యి బాబోయ్, చికెన్ అయ్యో ఒరే అయ్యి బాబాయ్ కుర్చీలు నా పళ్ళు రే నాయన చిటికి పడాయిరా నాయన. బాబా రే పాడు చేయకండి. అమ్మా పట్టుకుంటారు ఆయన. నా మాట విని వెంటనే వెళ్ళిపోండి నాయనలారా. ఎంత ధైర్యం నీకు? నా బిల్లు నువ్వు ఇస్తానంటావా? నీకెంత ధైర్యం రా? నా బిల్లు నువ్విస్తావా? నాయనలారా, మీ ఇద్దరు డబ్బులు ఇవ్వద్దు. ఆ డబ్బులు ఏదో నేనే ఇచ్చుకుంటాను. ఇదిగో తీసుకోండి, ఇద్దరికి ఇచ్చారు 50 రూపాయలు. ఈ దక్షిణ తీసుకుని నా హోటల్లో ఇంకేం విరగొట్టకుండా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి రా నాయన, దండం పెడతాను. పెద్దోడా పెద్దోడా, ఏంట్రా కొత్త బట్టలు అలా సింపేస్తున్నావే? నా బట్టలు నా ఇష్టం, చెప్పుకుంటాను, నిప్పెట్టుకుంటాను. మీకెందుకురా? పోలే. అవన్నీ ఇట్టే మా అక్కలు కట్టుకుంటారు. తీసుకోండి. ఒరేయ్ రాముడు, పెద్దోడు నాకు బట్టలు పంపించాడంటే
ఆడికి నా మీద మనసైందని కదా అర్థం. అబ్బా నాకేంటో సిగ్గేస్తుంది బాబు. నీ సిగ్గు చెవుడా, నిన్న ఆ బట్టల్లో చూస్తుంటే నాకే సిగ్గేస్తుందా? రాముడు కాసింత మా అయితో చెప్పి మా ఇద్దరికి లగ్గు పెట్టించువు. నేను గేదెనే ఆంబోతా, అయ్యోర్ని కాదు లగ్గ పెట్టించడానికి లంకెలు కలపడానికి. ఆరా చూసుకో. నేనంటే మోజుంటే నా ఒక్కదానికే బట్టలు కొనివ్వాలి. ఊళ్ళో ఉన్న అడ్డమైన అనాకారి ముండలకు కూడా కొనివ్వాలా? నోరు మీవే బాండావు. ఊళ్ళో ఉన్న పిల్లలందరికీ బట్టలు కొనిచ్చి అందులో అందమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటాడన్నమాట. అలా అయితే పెద్దోడు పిల్లని నేనే. నీ మొహం 1,00,000 మంది పోటీ చేసినా నా ముందు బలా దూరేనే. నన్నే చేసుకుంటావు కదూ? ఊరుకోవే ముచ్చు మొహం దానా. పెద్దోడు కిట్టమైన సినదాన్ని నేనే. ఇంతన్నో మమ్మల్ని మాయ చేసి ఆటలో గెలుస్తావా? ఇంత పెద్దోడికి సిగ్గులేదు? రాయ్ ఎవడ్రా? నేనెప్పుడు చిన్నోడ్నే, ఎప్పటికీ చిన్నోడ్నే. నేను అన్యాయం చేశానన్నారంటే సంపేస్తాను. తొంటి పిక్కర ఆటలాడుతుంది మీర్రా. కుంట్రా సిన్నోడా, బాగా కుంటు. రేపో మాపో నేను నీ కాలు తీసేస్తాను కదా, అప్పుడు ఎలాగో కుంటాల్సి వస్తుంది. ఇప్పటి నుంచి నేర్చుకో. కాల్ తీసేయడం ఏంటి? మా మామ కూతురు వస్తుంది, దానికి లైన్ అయ్యాలని నా దగ్గర 2 ఏళ్ళు అప్పు తీసుకున్నావు కదా, నెల్లాళ్ళైనా దాని చెట్టట్లేదు. అంచేత ఒక కాలు తీసేద్దామని. నీకు తేలికొండేని ఎవడ పేరు పెట్టాడు కానీ సరిగ్గా పెట్టాడయ్యా. ఎప్పుడు కొడదామని చూస్తుంటావు. మరీ ఎక్కువగా పొగిడేకు, నాకు దిష్టి తగిలేస్తాది. అది సరే, డబ్బిచ్చే. అవన్నీ ఇక్కడ మాట్లాడుకునేశారా? నీకు నాకు మధ్య ఎయ్యుంటాయి. ఎయ్యుంటవేటి? నీకు నాకు మధ్య 2 ఏళ్ళున్నాయి. ఓ ఎయ్యి ఎగ్గొట్టేద్దామనా? అమ్మా డబ్బి బేగే ఎత్తాం లేవా? ఏ ఎగ్గొట్టే వాళ్ళ కనిపిస్తున్నావా? వచ్చే శుక్రవారం నీ డబ్బు నీ మొహాన కొడతాను. కొట్టకపోతే అప్పుడేం చేస్తావు చేసుకో. సరే, శుక్రవారానికల్లా నా డబ్బు నాకు ఇచ్చేయిపోతే నీ గుండెకి ఇంచి గాడిద మీద ఎక్కించి ఊరేగిచ్చేస్తాను. పోవా వంకాయ. ఏటి పిల్లలతో పాటు నువ్వు నవ్వేవా? ఎల్లు ముందు, ఎల్లు. మీతో వచ్చిన గొడవ ఇదయ్యా. డబ్బు తీసుకునేప్పుడు కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలు తీసుకుంటారు, అడిగితే చెంప పగల కొడతారు. గొప్ప వంశంలో పుట్టావు మగాను బావా. ఏమయ్యా పెద్దోడా, ఈ పని అనుకుంటుంది నువ్వేనా? నేనేనండి. దీనికి ఒక చెయ్యకుంటే రెండో చేయది. ఒక్క చెయ్యి ఉన్న వాళ్ళు వేసుకుంటారని స్పెషల్ గా కట్ చేసి డిజైన్ చేసి తయారు చేశాం. ఇది ఎవరుకుంటారు? మా తమ్ముడు. ఏమయ్యా నువ్వేనా? అవును నేనే. దీనికి తలకాయలేదేమయ్యా? ఇది తలకాయ లేని వాళ్ళ కోసం అని స్పెషల్ గా డిజైన్ చేసి నేనే కత్తిరించాను. మీ అన్నదమ్ములు ఇద్దరు చేరి నా కంపెనీ పేరు నాశనం చేస్తున్నారయ్యా. అదేనండి మన దేశాన్ని పెట్టిన దురదృష్టం. కవులకి కళాకారులకి గుర్తింపు లేదు. అదే అమెరికాలో ఉన్న బనీల ఫ్యాక్టరీలో ఉన్న పని వాళ్ళు ఏదైనా కొత్త కనిపెట్టారనుకోండి, వాళ్ళకి అమెరికా రత్నమనో అమెరికా భూషణమనో బిరుదులు ఇచ్చేస్తారు. ఎరా చిన్నోడా? అవును రా పెద్దోడా, ఇక్కడ బిరుదులు ఇవ్వకపోగా మన తెలుగు బూతులు తిడుతున్నారు. మనం ఇంత కష్టపడి కొత్త డిజైన్లు తయారు చేసినప్పటికీ మన గొప్పతనాన్ని, మన ఫలితనాన్ని, మన కృషిని యాజమాని వారు గుర్తించడం లేదు. అంచేత ఇదంతా మనకెంతో అవమానం, అన్యాయం, అక్రమమని మీకు అందరికీ మనవి చేస్తున్నాం. రోజు రోజుకి మరి సోమరిపోతులు తయారవుతున్నారు. మీరు ఇక్కడే ఉంటే మిగతా వాళ్ళు కూడా చెడిపోతారు. వెళ్ళి ఆ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేయండి. అక్కడనే హాయిగా భోంచేసి పడుకోవచ్చు.